నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చేసిన తప్పిదాలను ఎత్తి చూపకుండా ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ కొంచెం సోషల్ మీడియా కానీ ఈ న్యూస్ ఛానల్ కానీ కొన్ని బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా మారదు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మారదు అనే విధంగా అసలు ఏ కట్టుకథ అల్లినట్టుగా ఈ కథలు అల్లి బీఆర్ఎస్ పార్టీని దిగజారే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ఛానల్ కానీ ఎన్నో ఛానల్ ఉన్నాయి, కీలకంగా నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు. అందులో ఒక ఛానల్ సిగ్నల్ టీవీ శివారెడ్డి, ఈయన V6లోకి వెళ్ళిండు. ఈయన ప్యాకేజ్ ఎంత, ఈయన కథ ఎంత అన్నది అందరికీ తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రానున్న రోజులలో ఒక పార్టీ పెట్టబోతా ఉన్నారు. పార్టీకి అధినేత రేవంత్ రెడ్డి, అలాగే వీళ్ళతో కలిసేది కల్వకుంట్ల కవిత, తీన్మార్మలన్న తెలంగాణ రాజ్యాధికార ఇక్కడ అగెనిస్ట్గా రేవంత్ రెడ్డికి అగనిస్ట్గా అసలు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని కొట్లాడుతున్న వ్యక్తి ఏమో తీన్మార్మలన్న. అసలు తన బీసీలో 42% రిజర్వేషన్ను మాట ఎత్తకుండా ఇష్టానుసారంగా వివరిస్తున్నదేమో బీఆర్ఎస్ పార్టీ. ఆ అంశం మాట్లాడకుండా తప్పిదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నదేమో బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఆ విషయాన్ని మాట్లాడకుండా కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి, ఎవరు రేవంత్ రెడ్డి, వీళ్ళు తీన్మార్మలన్న వీళ్ళు ముగ్గురు కలిసాట. వీళ్ళు ఏం చేస్తారట అంటే పార్టీ పెడతారట. వీళ్ళు ముగ్గురు కలిసి పార్టీ పెడతారట. వీళ్ళు ఎప్పుడు చూడు వీళ్ళ కథ ఎట్లున్నదంటే కొంచెమన్నా సిగ్గని ఉండాలి. సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? కొత్త పార్టీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ కి పెట్టుకొని ఇంకా కొన్ని ఆ పార్టీలు ఈ పార్టీలు ఇష్టం కదా నిన్నమన్నా. ఆ పార్టీలు కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ఏం పార్టీ అనాలి చెప్పు, ఇంకా రకరకాల పార్టీలు చెప్పలే ఒక పేరు. ఇందులో తీర్మాన్ మల్లన్న పార్టీ వస్తుంది, కవిత పార్టీ పెడతా ఉంటుంది, కవిత పార్టీ కూడా దీనికే వస్తుంది. అవసరమైతే ఇట్లాంటివి ఇంకొక 2 పార్టీలు కూడా అండర్ రేవంత్ రెడ్డి అండర్ లో పుడతాయి తెలంగాణలో. రేవంత్ రెడ్డి అండర్ లో పుడతాయి పార్టీలు. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారు. వీళ్ళందరూ కలిసి ఓటు చీల్చాలి. ఓటు చీల్చుకొని కాంగ్రెస్ ఉండదు. ఇంకా కాంగ్రెస్ భూస్థాపితం. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మేల్కుంటారు కానీ అవతల అధిష్టానం మేల్కుంటలేదు. అది ప్రాబ్లం వాళ్ళకు. ఏం చేస్తారు వీళ్ళందరూ కలిసి ఈ సిగ్గు శరం అన్న కొంచెమన్నా శివారెడ్డి అంటోనికి సిగ్గు శరం అన్న మాన ఉన్నదా? కల్వకుంట్ల కవిత ఓసీ సామాజిక వర్గం, రావు సామాజిక వర్గం, చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తీన్మార్మలన్న మొత్తుకుంటా ఉన్నాడు. తీన్మార్మలన్న మాట్లాడేది డ్యామేజ్ చేసేదేమో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను, అవినీతి అక్రమాలను బయట పెడతా ఉన్నాడు. నీకు కొంచెమన్నా సిగ్గని ఉన్నదా? నువ్వు గిందికి కదా గీలాంటి లఫుట్ గాలను పెట్టుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుంది. అసలు నువ్వు కొట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడాలి. ఏం చిన్న పొరగాలను ఆటలు అనుకుంటారా? లేకపోతే ఏంది ఆఫీసులో మీద దాడులు చేసుకున్నాడు, లేకపోతే అంటే వీళ్ళకి చేయించుకొని రక్తాలు చిందించుకొని తమాషాలు చిన్నపిల్లల ఆటలు అనుకుంటారు. ఏంది మనిషిని చంపడానికి ప్రయత్నించడం చిన్నపిల్లల ఆటలేక కనబడుతుందా? శివారెడ్డి నీకేమన్నా సిగ్గుండాలి కొంచెం మాట్లాడని? ఈడి మాట్లాడిన మాటలకు ఒకసారి ఇందులో ఫేస్బుక్లో ఒకసారి కామెంట్లు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులు. ఇది మాట్లాడింది ఈయన చూడరు. ఒకసారి కామెంట్ శివారెడ్డికి పంపిరి ఒక్క కామెంట్ అన్నా, నీ దిక్కువాళ్ళ ఛానల్లో ఒక కామెంట్ అన్నా. సోది చెప్పాలి, మరి సోది చెప్తామన్న సోది వాళ్ళు 100% కాకుండా 90% అన్నా ఎంతో కొంత మనిషి నీ ముఖాన్ని చూసానో చెప్తారు. కనీసం వీళ్ళు అసలు జర్నలిజం ఏంది? నీ జర్నలిజంలో నువ్వు చేయాల్సింది ఏంది? నీ కథ ఏంది? నీ లెక్క ఏంది? నువ్వు ఏం చేస్తావు? సోయినదా? ఇలాంటి ఛానళ్ళ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఫుల్ డ్యామేజ్ తప్పితే వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. ఒకసారి చూడరు, ఇక్కడ చూడరు. రైట్, ఏంటిది ఇక్కడ చూడరు ఆ కామెంట్లు. గుడ్డు వీడు ఇట్లా ఏదో ఒకటి ఫేక్ న్యూస్ చెప్తానే ఉండాలి, బీఆర్ఎస్ ఓడుతానే ఉండాలని కామెంట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెంపుడు కూలి వీడు. ఇంతకు నువ్వు ఏదో కాసరాజు సుబ్రహ్మణ్యం అట, ఇంతకు నువ్వు ఎవడివిరా? ప్రతి ఒక్కరు వాళ్ళే మేధావులు అనుకుని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు చెప్పడమేరా. ఆ మాటని అనద్దు, కానీ ఆ మాటని అనద్దు, అది వేరేటిగా మాట అన్నాడు. అయితే ఏం చదివినవురా? నిన్ను బొందబెట్ట, నీ చదువుకు బర్లు కూడా అవాక్ అవుతాయి, మారరా వీరబాబు అని పెడతా ఉన్నాడు. చూడాలి శివారెడ్డి, నీ దిక్కువాళ్ళ ఛానల్, నీదో ఛానల్, దిక్కువాళ్ళ ఛానల్. దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి, బీసీల భవిష్యత్తు గురించి, అణగారిన వర్గాల భవిష్యత్తు గురించి పెట్టిన పార్టీని కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది, రేవంత్ రెడ్డి కలుస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి కలుస్తాడు, కల్వకుంట్ల కవిత కలుస్తా అని చెప్తావు. సిగ్గున్నది ఏమన్నా? చూడరు ఇక్కడ ఎంత తిడుతూ ఉన్నారు. అసలు మీరు జర్నలిజంకి వాల్యూ లేకుండా చేస్తున్నారు. స్క్రీన్లు ఇప్పిస్తారా? మీకు మంచి ఫండింగ్ చేస్తున్నారు. ఇంకాకెళ్ళి స్క్రీన్ పట్టుకోవాలి, పెన్సిళ్ళు అతను అడ్డమైన గోడల మీద రాయాలి. అసలు ఇక్కడ వాస్తవం ఉందా లేదా
ఆ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి పార్టీ పెడతాడంటాడా వేరే పడలేక పోతాడంటాడా ఆడ చేశాడంటాడా ఈ జర్నలిజం రా నీకు సిగ్గుందారా అని మాట్లాడుతూ ఉన్నారు. ఒరే రేవంత్ ఇక్కడ తిడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ శివారెడ్డి మరీ చిల్లరగా తయారయ్యాడు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఊహలే వస్తుంటాయి, కావున ఏదో ఒక పని చూసుకోండి అని పెడతా ఉన్నాడు. ఏదో పార్టీ తెలియదు, ఏం పాల్తు న్యూస్ రా నాయన అని అంటా ఉన్నాడు ఒక ఆయన. పిచ్చి ముదిరి పాకాన పడింది, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని నువ్వు బజార్లో అమ్ముకున్నావు జర్నలిస్టు అని పెడతా ఉన్నాడు. ఇక మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే బీఆర్ఎస్ అధికారంలోకి రాకుండా పోతుంది, అవసరమా ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అని పెడతా ఉన్నాడు. ఇక ఒక్కడన్నా నీకు కామెంట్ పెట్టిండా? పాజిటివ్ కామెంట్ ఉన్నది ఇలా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి కదా. కొంచెమన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనైనా పొత్తు కలిసే అవకాశాలు ఉన్నాయా? అసలు ముఖ్యంగా అగ్రకులాలకు సంబంధించిన పార్టీతో పొత్తు కలుతుందా? ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని చెప్తా ఉంటే, కల్వకుంట్ల కవితనేమో ఒక పక్క మనిషిని లేపేయడానికే ప్లాన్ చేస్తూ ఉంటే, అలా మనుషులు మొన్న తప్పించుకున్నావు కానీ ఈసారి తప్పించుకోరని మీడియా ముఖంగా చెప్తా ఉంటే కొంచెమన్నా సిగ్గుందా? శివారెడ్డి నువ్వు మాట్లాడే మాటలకు కొంచెమన్నా తలకాయ ఉన్నదా? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా సోయి ఉన్నదా? ఇష్టానుసారంగా ఏదోటి చెప్పాలి, మంచి ప్యాకేజ్ వస్తుంది, ఈ రకంగా మాట్లాడు తప్పితే నీకు కొంచెమన్నా సిగ్గుశరం లేదు. సిగ్గుశరం ఉంటే ఇట్లా చెప్పవు న్యూస్. జర్నలిజం నైతిక విలువను తొంగలో దొక్కి ఇష్టానుసారంగా మాట్లాడితే కొంచెమన్నా సిగ్గుండాలి. తిడుతున్నారు జనం. ఒకసారి చూసుకో, నీ కామెంట్లు ఎఫ్బీలో కామెంట్ చూసుకో. ఏమంటావు వీళ్ళు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు. ఇంకా దీనికి దయచేసి మిత్రాల ఇలాంటి ఫాల్తు మాటలు చెప్తారు, ఫాల్తు న్యూస్లు చెప్తారు. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.